ఒకటో తరగతి 11వ పాఠము మంచం గేయము. తాత కొన్నాడు కొత్త మంచం, నాయన తెచ్చే నవారు మంచం, అమ్మకేమో అల్లిన మంచం, అన్నకు ఇచ్చే నులక మంచం, అక్క మెచ్చెను పట్టే మంచం, నాకు నచ్చిన పొట్టి మంచం, గట్టి మంచమని ఎగిరితే కొంచెం పట్టున విరిగెను పొట్టి మంచం. అభ్యాసము 1. వినండి, మాట్లాడండి. పిల్లలు ఆ చూడండి, గేయం పాడండి, అభినయించండి. గేయాన్ని చక్కగా రాగయుక్తంగా భావయుక్తంగా పాడుతూ అభినయం చేయండి. పిల్లలు ఆ చూడండి, పాఠం బొమ్మ చూడండి, ఎవరెవరికి ఏ ఏ మంచాలు ఉన్నవో చెప్పండి. పిల్లలు గేయాన్ని చూడండి. తాతకు కొత్త మంచం, నాయనకు నవారు మంచం, అమ్మకు అల్లిన మంచం, అన్నకు నులక మంచం, అక్కకు పట్టె మంచం, గేయంలోని అబ్బాయికి పొట్టి మంచం ఉన్నాయి. పిల్లలు ఈ చూడండి, మీ ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎవరు తీసుకొస్తారో చెప్పండి. పిల్లలు ఇంట్లో నాయన సరుకులు తెస్తారు, అమ్మ రోజు కూరగాయలు తెస్తుంది, అన్న పాలు తెస్తాడు. ఇదే విధంగా మీ ఇంటిలో ఎవరు ఏ ఏ వస్తువులు తెస్తారో చెప్పండి. పిల్లలు ఈ చూడండి, నీకు ఏ మంచంలో పడుకోవడం ఇష్టం, ఎందుకు? పిల్లలకి ఎక్కువగా పందిరి మంచం అంటే ఇష్టపడతారు. ఎందుకంటే అది చిన్న గదిలాగా ఉంటుంది, దోమతెర కట్టుకోవచ్చు, మంచానికి ఉన్న అరలలో చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు, రకరకాలుగా అలంకరణ చేసుకోవచ్చు. మీకు ఏ మంచంలో పడుకోవడం ఇష్టమో, ఎందుకు ఇష్టమో చెప్పండి. అభ్యాసము 2 చదవండి. పిల్లలు ఆ చూడండి, కింది వాక్యాలు పదాలు గేయంలో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి, పదాలకు 0 చుట్టండి. పిల్లలు గేయం చూడండి. అమ్మకేమో అల్లిన మంచం, వాక్యం కింద గీత గీయండి. అక్క మెచ్చెను పట్టే మంచం, వాక్యం కింద గీత గీయండి. తాత కొన్నాడు కొత్త మంచం, తాత పదానికి 0 చుట్టండి. పిల్లలు పాఠంలో పాత అనే పదం లేదు, దానిని వదిలేయండి. నాయన తెచ్చే నవారు మంచం, నవారు పదానికి 0 చుట్టండి. అన్నకు ఇచ్చే నులక మంచం, నులక పదానికి 0 చుట్టండి. గట్టి మంచమని ఎగిరితే కొంచెం, ఎగిరితే పదానికి 0 చుట్టండి. పిల్లలు ఆ చూడండి, కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో మంచం పదాన్ని గుర్తించి 0 చుట్టండి. చెట్టు కింద మంచం ఉన్నది, మంచం పదానికి 0 చుట్టండి. మంచం దగ్గరకి తాత వచ్చాడు, మంచం పదానికి 0 చుట్టండి. తాత మంచం మీద పడుకున్నాడు, మంచం పదానికి 0 చుట్టండి. పిల్లలు ఈ చూడండి, కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి, అక్షరాలు చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించండి. కంచం అక్షరాలు చూడండి, కం చం, కం చం. మంచం, మన్ చం, మన్ చం. ఈ పదాలను వర్ణమాల చాటులో గుర్తిద్దాము. కన్ చం, కంచం, మన్ చం, మంచం. పిల్లలు ఈ చూడండి, కింది గళ్ళలోని అక్షరాలు చెప్పండి. మొదటి అక్షరం మా, రెండవ అక్షరం చ, మూడవ అక్షరం 0, నాలుగవ అక్షరం క, ఐదవ అక్షరం ట. ఒకటవ అక్షరం ఏమిటి? మా. రెండవ అక్షరం ఏమిటి? చ. 1, 3, 5 అక్షరాలు కలిపి చదవండి. ఒకటవ అక్షరం మా, మూడవ అక్షరం 0, ఐదవ అక్షరం ట. ఒకటవ అక్షరము, మూడవ అక్షరము, ఐదవ అక్షరము కలిపి చదివితే మంట. 4, 3, 5, 4, 3 అక్షరాలు కలిపి చదవండి. నాలుగవ అక్షరం క, మూడవ అక్షరం 0, ఐదవ అక్షరం ట, నాలుగవ అక్షరం క, మూడవ అక్షరం 0. నాలుగవ అక్షరము, మూడవ అక్షరము, ఐదవ అక్షరము, నాలుగవ అక్షరము, మూడవ అక్షరము కలిపి చదివితే కంటకం. 4, 3, 2, 3 అక్షరాలు కలిపి చదవండి. నాలుగవ అక్షరం క, మూడవ అక్షరం 0, రెండవ అక్షరం చ, మూడవ అక్షరం 0.
నాలుగవ అక్షరము, మూడవ అక్షరము, రెండవ అక్షరము, మూడవ అక్షరము కలిపి చదివితే కంచం. 4, 5, 4, 5 అక్షరాలు కలిపి చదవండి. నాలుగవ అక్షరము క, ఐదవ అక్షరము ట. నాలుగవ అక్షరము క, ఐదవ అక్షరము ట. నాలుగవ అక్షరము, ఐదవ అక్షరము, నాలుగవ అక్షరము, ఐదవ అక్షరము కలిపి చదివితే కటకట. పిల్లలు ఊ చూడండి. కింది పదాలు చదవండి. మా ఉన్న పదాలకు 0 చుట్టండి. చ ఉన్న పదాల కింద గీత గీయండి. పిల్లలు పదాలు చదవండి. రమ, మరక, కంచం, చలం, మమత, మంట, చరక, కమలం, చందనం, మంటపం, మర, మసక, మడత, చదరంగం, గమనం, అటక, జమ, చదరం, పంచ, వచనం, అమల, రచన, మనం, చంచలం, మలమల, చలనం, మకరం, బరబర, చకచక, కరకర. పిల్లలు ఇప్పుడు మా ఉన్న పదాలకు 0 చుట్టుదాం. రమ పదానికి 0 చుట్టండి. మరక పదానికి 0 చుట్టండి. మమత పదానికి 0 చుట్టండి. మంట పదానికి 0 చుట్టండి. కమలం పదానికి 0 చుట్టండి. మంటపం పదానికి 0 చుట్టండి. మర పదానికి 0 చుట్టండి. మసక పదానికి 0 చుట్టండి. మడత పదానికి 0 చుట్టండి. గమనం పదానికి 0 చుట్టండి. జమ పదానికి 0 చుట్టండి. అమల పదానికి 0 చుట్టండి. మనం పదానికి 0 చుట్టండి. మలమల పదానికి 0 చుట్టండి. మకరం పదానికి 0 చుట్టండి. ఇప్పుడు చ అక్షరం ఉన్న పదాల కింద గీత గీయండి. కంచం పదం కింద గీత గీయండి. చలం పదం కింద గీత గీయండి. చరక పదం కింద గీత గీయండి. చందనం పదం కింద గీత గీయండి. చదరంగం పదం కింద గీత గీయండి. చదరం పదం కింద గీత గీయండి. పంచ పదం కింద గీత గీయండి. వచనం పదం కింద గీత గీయండి. రచన పదం కింద గీత గీయండి. చంచలం పదం కింద గీత గీయండి. చలనం పదం కింద గీత గీయండి. చకచక పదం కింద గీత గీయండి. అభ్యాసము 3 రాయండి. పిల్లలు ఆ చూడండి. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి. కలిపి చదవండి. మంచం, మంచం. చందనం, చందనం. మల, మల, మలమల. పిల్లలు మిగిలిన వరుసలలోని చుక్కలను కలుపుతూ రాయండి. కలిపి చదవండి. పిల్లలు ఆ చూడండి. కింది పదాలు చూసి గీతల్లో అందంగా రాయండి. కమల కంచం, మమత మంచం. పిల్లలు కింది వరుసలలో పదాలు అందంగా రాయండి. పిల్లలు ఈ చూడండి. కింద చాకు పక్కనున్న అక్షరాలు కలిపి చదవండి. రాయండి. చ వ క, చవక. చ ద రం, చదరం. చ ల నం, చలనం. చ ద రం గం, చదరంగం. చ క చ క, చకచక. పిల్లలు ఈ చూడండి. కింది బొమ్మలు చూడండి. బొమ్మకు సరియైన పదం ఖాళీలో రాయండి. చెరువులో కమలం ఉన్నది. నీటిలో పడవ ఉన్నది. ఇది నులక మంచం. అమ్మ వంట చేస్తున్నది. పిల్లలు ఊ చూడండి. కింది పదంలోని అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు రాయండి. మనం చదవగలం. ఉదాహరణకు మంచం, వనం, చలం, వందనం, చందనం, దవనం, చలనం, నగ, వల. అభ్యాసము 4 సృజనాత్మకత. కింది బొమ్మను చూడండి. మీరు గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
పిల్లలు బొమ్మను చూస్తూ బొమ్మను చక్కగా గీయండి. తగిన రంగులు వేయండి. పేరు రాయండి.